సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి బ్రో. సో మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా సరే మీకు అర్థం కాదు. సో జాగ్రత్తగా చూడండి, మొత్తం ప్రాక్టికల్ గా చూపిస్తా. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక సీక్రెట్ కూడా చెప్తా గైస్, ఓకేనా? అంటే మార్కెట్ ని ఎనలైజ్ చేయడానికి ఒక సింపుల్ గా ఉంటది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ రోజు మనము గ్రో లో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు అంటే స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్లీ చేసి అయితే చూపించబోతున్నా. అండ్ గైస్, ఈ వీడియో జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రో. సో నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు. అంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి, సో ఈ విధంగా చేయండి అని, ఓకేనా? జస్ట్ ఏంటంటే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక డెమో లాగా చేసి చూపిస్తా మీకు గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది, సరేనా? సో జాగ్రత్తగా అయితే చూడండి గైస్, ఓకే? అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ గానీ, అంటే అసలు మనం ట్రేడింగ్ గానీ ఇన్వెస్ట్మెంట్స్ గానీ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ లో మనీ అయితే ఉండాలి కదా బ్రో. సో మనీ లేకపోతే, మనకు మనీ యాడ్ చేసుకొని కూడా రాకపోతే మనము ట్రేడింగ్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి? సో అందుకోసం నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 5 సెకండ్స్ లో అయిపోతుంది బ్రో, సరేనా? జాగ్రత్తగా అయితే చూడండి. సో మనం ఇక్కడ మనీ యాడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో. సింపుల్ గా మనం ఏం చేద్దామంటే ఈ ప్రొఫైల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసుకుందాం గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర అయితే చూసుకోవచ్చు 4928 రూపీస్ అనేవి ఉన్నాయి బ్రో. సో ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉండే. సో మీరు ఇప్పటి వరకు ఒకసారి కూడా యాడ్ చేసుకోకపోతే ఇక్కడ మీకు ఎట్లయినా 0 అయితే షో చూపిస్తుంది బ్రో. షో అవుతుంది అన్నట్టు, 0 అనేది షో అవుతుంది, అంతే కదా గైస్? మీరు ఇప్పటి వరకు యాడ్ చేసుకోకపోతే ఎట్లయినా మీకు 0నే కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము యాడ్ చేసుకోవడానికి పక్కన చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ మనీ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గైస్. సింపుల్ గా మనం యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసుకుందాం. సో యాడ్ మనీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎంత అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అయితే టైప్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 5000 అనుకుంటే 5000 టైప్ చేసుకుంటా, లేదంటే 1000 అనుకుంటే 10,000 టైప్ చేసుకుంటా. మీరు ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే అంత టైప్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తుంది బ్రో. గుర్తు పెట్టుకోండి, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే గ్రో యాప్ లో ఇచ్చినారో అదే బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలన్నట్టు, ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్లీ సెట్ అయి ఉంటది, మీరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటే. డోంట్ వరీ గైస్, ఓకేనా? సో ఇక్కడైతే నాకు కనిపిస్తలేదు, ఎందుకంటే ఇది నా వేరే మొబైల్ అన్నట్టు. అంటే నా మెయిన్ మొబైల్ లో నా అకౌంట్ ఉంటది. ఇది ఏంటంటే జస్ట్ డెమో లాగా చేసి చూపిస్తా కాబట్టి నేను ఏంటంటే ఇది నా ఒక డెమో మొబైల్ అయితే యూజ్ చేసుకుంటాను అన్నట్టు గైస్. ఓకే, దీంట్లో నా బ్యాంక్ అకౌంట్ యాడ్ లేదు, అందుకోసం నాకు ఇక్కడైతే కనిపిస్తలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, డోంట్ వరీ, ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మీకు యాడ్ మనీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే మీకు డైరెక్ట్ గా మీ ముంగట ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ అని ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీరు దేంతో యాడ్ చేసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేసుకొని మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారో అదే బ్యాంక్ అకౌంట్ తో అయితే పే చేయండి. ఓకే, పే చేయగానే మీకు ఇన్స్టెంట్లీ అయితే ఇక్కడ మనీ అయితే యాడ్ అయిపోతాయి. సో ఇక్కడైతే నేను ఇప్పుడు యాడ్ చేస్తాలే, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఫండ్స్ అయితే ఉన్నాయి కదా బ్రో. దీంతోనే నేను మీకు చేసి అయితే చూపిస్తా. ఓకే, నేను ఇప్పుడు యాడ్ కూడా చేసుకోలేను, ఎందుకంటే ఇది నా వేరే మొబైల్. సో దీంట్లో ఫోన్ పే, గూగుల్ పే కూడా లేదు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాలే, ఎట్లయినా నా దగ్గర ఫండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సరే? ఓకే, సో ఈ విధంగా అయితే మీరు సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఇప్పుడు మీరైతే మనీ అయితే యాడ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేయనీకి రాకపోతే మనీ యాడ్ చేసుకుని కూడా వేస్ట్ అవుతుంది కదా. సో అందుకోసం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి గైస్. ఓకే, సో గైస్, ఇక్కడ మనము ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ పైన అయితే చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ మనకు ఒక సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గైస్. సింపుల్ గా ఏం చేయండి అంటే ఈ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ స్టాక్స్ లో అయితే, అంటే ఏ కంపెనీలో అయితే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారు, కంపెనీ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేసుకుంటా. హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేసుకోగానే ఇక్కడ మనం ముంగట హెచ్డిఎఫ్సి స్టాక్స్ అన్ని వచ్చేసాయి అన్నట్టు. దేని గురించి సెర్చ్ చేసుకుంటే దాని స్టాక్స్ వచ్చేస్తాయి. బజాజ్ అని సెర్చ్ చేసుకుంటే బజాజ్ స్టాక్స్ వచ్చేస్తాయి, ఈ విధంగా, ఓకేనా? సో మీరు ఏ కంపెనీలో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు కంపెనీ నేమ్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు, వచ్చేస్తుంది. బట్ గైస్, ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, బ్రో నాకు ఇప్పటి వరకు తెలియదు బ్రో ఏ కంపెనీలో చేయాలో, అండ్ ఏ కంపెనీలో పెడితే మనకు మంచి ఉంటుందో కూడా తెలియదు, అసలు నా కంపెనీ నేమ్స్ కూడా సరిగ్గా తెలియదు బ్రో అని మీకు ఒక డౌట్ వస్తుంది. సో మీకోసం ఇంకొక ఆప్షన్ ఉంటది, అది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ప్రతి ఒక్కరు అదే ఆప్షన్ తో చేసుకుంటే బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్. సో ఆప్షన్ ఏంటంటే సింపుల్ గా నేను బ్యాక్ వచ్చేస్తా, హోమ్ కి వచ్చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి బ్రో. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు టాప్ ఇంట్రాడే అని మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, అంటే మన గ్రో యాప్ ఒక లిస్ట్ ఇచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా టాప్ ఇంట్రాడే లో అంటే వేరే వాళ్ళు ఈ రోజు ఏ
స్టాక్స్ లో అయితే ఎక్కువ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో ఆ స్టాక్స్ ని ఒక స్కాన్ చేసి మనకు ఈ విధంగా ఒక లిస్ట్ లాగా అయితే ఇచ్చేస్తుంది అన్నట్టు. సో మీరు ఈ స్టాక్స్ లో అయితే చెయ్యండి, చాలా బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు. ఎందుకంటే అందరూ చేసే దాంట్లో చేస్తే మనం కూడా ఏంటంటే దాంట్లో బయ్యర్స్ సేలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకు మంచి ఈజీగా అయితే ప్రాఫిట్స్ అయితే అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ జస్ట్ మనకు 4 చూడడానికి కనిపిస్తున్నాయి. సో అందుకోసం ఏం చేద్దామంటే మనకి ఇంకా స్టాక్స్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఇంట్రాడే స్క్రీనర్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనం ముంగట చాలా వచ్చేసాయి బ్రో, చూసుకోవచ్చు. ఇవన్నీ స్టాక్స్ ఈ రోజు ఇంట్రాడే లో అయితే అంటే ఏ కంపెనీలు ఎక్కువ చేస్తున్నారో అది మనకు ఒక లిస్ట్ అనేది వచ్చేసింది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు ఏదన్నా ఒక స్టాక్ పైన క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ గైస్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఏంటంటే బ్రో ఇప్పుడు ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి బ్రో, చాలా స్టాక్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి నేను ఏ కంపెనీ నేను చూస్ చేసుకొని చేయాలి బ్రో ఇంట్రాడే ట్రేడింగ్, అంటే ఏ కంపెనీని చూస్ చేసుకుంటే బెటర్ ఉంటది, ఇక్కడ చాలా ఉన్నాయి కదా అని మీకు ఒక డౌట్ వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా ఇక్కడ మనకి ఇక్కడ ప్రైజెస్ అయితే కనిపిస్తాయి, ఈ కంపెనీస్ యొక్క ప్రైజెస్ కనిపిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా దీని ప్రైస్ ఉంది, ఈ విధంగా సపరేట్ ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. మీరు ఏం చేయండి అంటే ఈ ప్రైజెస్ ని కొంచెం మీరు అబ్జర్వేషన్ అనేది చేయండి. ఓకే, సో ఈ విధంగా చూసుకోండి ఒకసారి ఏ కంపెనీ ప్రైజెస్ మనకు అప్ డౌన్ అవుతాయో, అంటే ప్రైజెస్ పైకి కిందికి 38 ఉన్న 39, 40, 37, 36 ఇట్లా అప్ డౌన్ ఎక్కువ అవుతాయో ఆ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎందుకు అంటున్నా అంటే నేను, సో గైస్ మనకు ప్రాఫిట్ గానీ లాస్ గానీ ఎప్పుడైతే బ్రో కంపెనీలో బయ్యర్స్ సేలర్స్ ఎక్కువ ఉంటేనే అవుతుంది. అంటే ఆ కంపెనీ ప్రైస్ పెరగాలన్నా లేదంటే తగ్గాలన్నా అప్పుడే మనకు ప్రాఫిట్ అన్నా లాస్ అన్నా అవుతుంది. ఒకవేళ కంపెనీ ప్రైస్ తగ్గకుండా పెరగకుండా అక్కడనే ఉందనుకోండి, మన టైం బుక్ అన్నట్టు. అంటే మనం తీసుకొని పొజిషన్ తీసుకొని కూడా టైం వేస్ట్ అవుతుంది, మనకు ప్రాఫిట్ కూడా కాదు లాస్ కూడా కాదు, వేస్ట్ అవుతుంది టైం. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇవి ఏవైతే ప్రైజెస్ అప్ డౌన్ అవుతాయో వాటిని అయితే చూస్ చేసుకుంటాం. వాటిని చూస్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో మనకు బయ్యర్స్ సేలర్స్ హైగా ఉన్నారు కాబట్టి ఆ ప్రైజెస్ అనేవి అప్ డౌన్ అవుతుంటాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా? అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మార్కెట్ 9:15 కి ఓపెన్ అవుతుంది బ్రో, మీకు తెలిసిందే కదా. 3:30 కి క్లోజ్ అవుతుంది మనకి ఎవ్రీడే, మీకు తెలిసిందే ఇది. సో మీరు ట్రేడింగ్ ఎప్పుడు చేయాలంటే 9:20 నుంచి తీసుకొని 9:20 to 9:30 ఎప్పుడని అనుకోండి, 9:30 నుంచి తీసుకోండి లెవెల్ మధ్యలో అయితే చెయ్యండి బ్రో. ఓకేనా? 9:30 నుంచి తీసుకొని లెవెల్ మధ్యలో చెయ్యండి. ఈ విధంగా చేస్తే ఎందుకంటే మీకు ఈ మధ్యలో చాలా అంటే వోలిటిలిటీ అనేది మంచిగా ఉంటది, అంటే బయ్యర్స్ సెల్లర్స్ చాలా ఎక్కువ ఉంటారు ఆ టైంలో. సో అప్పుడు మనకు చాలా ప్రాఫిట్స్ మంచిగా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా? మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 2 అవుతుంది అన్నట్టు, టైం 2 అవుతుంది బ్రో, ఇప్పుడు టైం 2:08 అవుతుంది. ఓకేనా? సో ఈ టైంలో మనము చేసినా సరే వేస్ట్ అన్నట్టు. మనకు చూసుకోవచ్చు మూమెంట్ కూడా లేదు ఇక్కడ. మీరు ప్రైజెస్ చూస్తున్నారా, అబ్జర్వేషన్ చేస్తున్నారా, అసలు కదులుతానే లేవు అన్నట్టు ఎక్కువ ప్రైజెస్, ఏదో ఒకటి కదులుతుంది అంతే. సో ఈ టైంలో ఇట్లానే ఉంటది అన్నట్టు గైస్, సరేనా? అందుకోసం మార్నింగ్ టైం అయితే చేయండి. బట్ ఇప్పుడు నేను మీకు ఒక డెమో లాగా కూడా చేసి చూపిస్తా, డోంట్ వరీ ఎట్లా చేయాలనేది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఎట్లయినా మనకి దేంట్లో కూడా చూసినా ప్రైజెస్ అంతా బాగా అయితే మూవ్ అవుతలేవు కాబట్టి నేను ఇప్పుడు ఏదన్నా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటా, లైక్ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో ఇది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇప్పుడు డెమో కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నా. నేను దీంట్లోనే చేస్తున్నా అని కాదు, ఉద్దేశం అయితే కాదు, ముందే చెప్తున్నా, సరేనా? గుర్తు పెట్టుకోండి. సో దాని తర్వాత క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వచ్చేస్తుంది బ్రో. ఓకే, సో ఇక్కడ నుంచి మనము నార్మల్ గా చార్ట్ ని కూడా చూసుకోవచ్చు. టోటల్ గా అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నట్టు ఇది. ఓకే, సో ఇంకా మనం క్యాండిల్ స్టిక్స్ ని కూడా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఆరో అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ క్యాండిల్స్ ని పెట్టుకుంటా. చూసుకోవచ్చు నార్మల్ క్యాండిల్స్ అయితే వచ్చేసినాయి. మీకు ప్రతి ఒక్కరు చూపిస్తారు కదా, ఇవే చార్ట్స్ అనేవి చూపిస్తారు అన్నట్టు. ఓకే, యూట్యూబ్ లో గానీ చాలా మంది చూపిస్తారు కదా, ఇవే చార్ట్స్ ని చూపిస్తారు. పైకి పోతుంది, కిందికి వస్తుంది, ఇట్లా పైకి వెళ్తుంది, ఇట్లా కిందికి వస్తుంది అని ఇవే చూపిస్తారు అన్నట్టు. సో దీన్ని మనం ఎనలైసిస్ అనేవి చేసుకోవచ్చు. నేను మీకు ఒక సీక్రెట్ కూడా చూపిస్తా, చూస్తుండండి. సింపుల్ ఉంటది చార్ట్స్ ని చూడడం. ఓకే, మీకు సీక్రెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంటది. దీనిపైన క్లిక్ చేసుకొని మనం ఏ టైం అంటే ఆ టైం ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 5 మినిట్ పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక్కొక్క క్యాండిల్ ఉందా, ఇది 5 మినిట్ క్యాండిల్. అదే విధంగా మీరు ఇక్కడ 15 మినిట్ పెట్టుకుంటే ఒక్కొక్క క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఈ టైం ఫ్రేమ్ తో ఏంటంటే బ్రో మనకు ఎనలైసిస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని. ఓకేనా? ఎనలైసిస్ చేయడానికి ఈజీగా ఉంటది. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి టోటల్ గా అప్ ట్రెండ్ అయితే నడిచింది అన్నట్టు మార్కెట్. అదే నేను ఇప్పుడు 1 మినిట్ పెట్టుకున్నా అనుకోండి, 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. 1 మినిట్ కి ఒక్కొక్క క్యాండిల్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో మీరు కొంచెము చేస్తుంటే మీకు ఈ టాపిక్స్ అన్ని అర్థమైతే డోంట్ వరీ గైస్. ఓకే, మన ఛానల్ ని ఫాలో అవుతుండండి, మీకు ఇంకా చాలా మంచి నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, సరేనా? సో ఈ విధంగా మనం చార్ట్స్ లో అయితే ఎనలైజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇండికేటర్స్ ని యాడ్ చేయొచ్చు. సో ఇండికేటర్స్ అంటే ఏంటంటే
అంటే ఇవి మనకు సిగ్నల్స్ ఇస్తాయి అన్నట్టు, ఇవన్నీ ఇండికేటర్స్ బ్రో. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక ఇండికేటర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనము స్ట్రాటజీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా మన ఛానల్ పైన, ఫాలో అవ్వండి మన ఛానల్ ని, సరేనా? సో ఇప్పుడు మనం ఒకటి ట్రేడ్ అయితే తీసుకుందాం. ట్రేడ్ తీసుకున్నాం అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు క్యాండిల్స్ చూసుకోండి బ్రో, మొత్తం రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి అవుతున్నాయి. సో దీంతో మనకు అర్థం కాదన్నట్టు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అంత క్లారిటీ ఉండదు అన్నట్టు గైస్. ఓకేనా? నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా అన్నా కదా, సీక్రెట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు క్యాండిల్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గైస్ పైన. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు రెంకో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది బ్రో. ఒకవేళ మీకు ఇట్లా ఈ ఆప్షన్స్ కనిపించకపోతే ఒకసారి మీ గ్రో అప్లికేషన్ ని అప్డేట్ చేసుకోండి, ప్లే స్టోర్ లోకి వెళ్ళి వచ్చేస్తుంది మీకు, సరేనా? సో చూసుకోవచ్చు, ఇక్కడ రింకో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, రింకో పైన క్లిక్ చేసుకుంటా. సో రింకో పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ సింపుల్ చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి బ్రో. చూసుకోవచ్చు, సింపుల్ గా ఉంటాయి చార్ట్స్. ఓకే, మనకి సింపుల్ గా ఇవి బ్రిక్స్ లాగా ఉంటాయి అన్నట్టు. సో దీన్ని నేను తీసేస్తా వాల్యూమ్ ని. చూసుకోవచ్చు, ఇవి బ్రిక్స్ లాగా ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ గ్రీన్ బ్రిక్ ఉంటాయి, రెడ్ బ్రిక్స్ ఉంటాయి. సో మనకు ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతాయో ఇట్లా కంటిన్యూస్లీ, అప్పుడు మనము బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సింపుల్ గా పైకి వెళ్తుందని. ఒకవేళ రెడ్ బ్రిక్ ఫామ్ అయితే ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఫాలింగ్ అవుతుందని, అర్థమవుతుంది కదా. సో దీన్ని మీకు ఎనలైసిస్ చేయడం చాలా ఈజీగా అయితే ఉంటది. ఓకే, చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు రెడ్ బ్రిక్ ఫామ్ అయినాయి కాబట్టి ఫాలింగ్ అయింది. సో దెన్ ఇక్కడ నుంచి గ్రీన్ బ్రిక్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినాయి, పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, కొంచెం కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది. సో ఇట్లా మీకు ఈ రెంకోతో ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఎనలైసిస్ చేయడం. ఓకే, చూసుకోవచ్చు, ఇక్కడైతే గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, పర్టికులర్లీ గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతుంది, చిన్నగా కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక సింపుల్ గా బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ బై అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, నేను బై పైన క్లిక్ చేసుకుంటా. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం ఈ గ్రీన్ కలర్ బై పైన క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో కంటిన్యూస్లీ సేల్ పైన క్లిక్ చేసుకుంటాం. ఇది సింపుల్ స్ట్రాటజీ అన్నట్టు. ఇట్లా మనకు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, మీకు నేను చెప్తానే ఉంటా మన ఛానల్ పైన, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి బై పైన క్లిక్ చేసుకుంటా గైస్. ఓకే, బై పైన క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డెలివరీ ఉంటది, ఇంట్రాడే అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్ గా మీరు ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకవేళ డెలివరీ పైన క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ డెలివరీ పైన క్లిక్ చేసుకుంటే ఏమైతుందంటే, మీరు లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు కదా, అంటే ఈ రోజు పర్చేస్ చేసి మీరు, అంటే మీకు మీ ఇష్టం గైస్, మీరు ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు డెలివరీ పైన క్లిక్ చేసుకొని పెట్టుకుంటే. ఒకవేళ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే ఏంటంటే, ఈ రోజు పర్చేస్ చేసి ఈ రోజే సేల్ చేసేయాలి. ఈ రోజు మార్కెట్ 3:30 అయితే క్లోజ్ అవుతుంది కదా, సో దాని లోపు మనం పొజిషన్ ని క్లోజ్ చేసేయాలి. ఒకవేళ చెయ్యకపోతే ఆటోమేటిక్లీ మన బ్రోకర్ తీసి మనకు బయటికి పడేస్తాడు అన్నట్టు, అంటే మన పొజిషన్ ని తీసేస్తాడు, క్యాన్సిల్ చేసేస్తాడు, అంటే మన ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ చేసేస్తాడు అన్నట్టు మీకు అనిపిస్తుంది. సో నేను డెలివరీలను తీసుకుంటా బ్రో, బెస్ట్ ఉంది కదా మరి ఇంట్రాడే కన్నా అని మీరు అనుకుంటారు. ఇక్కడ మనకు డెలివరీలో తీసుకుంటే ఏంటంటే, మనకు ఇక్కడ మార్జిన్ అనేది దొరకదు బ్రో. నేను ఇప్పుడు డెలివరీ పైన క్లిక్ చేసుకొని పెట్టుకుంటా. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇలాంటి మార్జిన్ కనిపిస్తలే. అదే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే మనకు 5x మార్జిన్ దొరుకుతుంది. సో మార్జిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి బ్రో, మీరు ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు 5x కనిపిస్తుంది కాబట్టి ఏమైతుందంటే ఇంటూ 5 అయిపోతుంది. సో ఏమైతుందంటే మీకు జస్ట్ మీరు 1000 రూపీస్ తోని 5000 రూపీస్ షేర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఒక స్పెషల్ ఆప్షన్ ఉంటది అన్నట్టు ఇంట్రాడేలో. అందుకోసం చాలా మంది ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి కోసం. ఓకేనా గైస్? సో అర్థమైపోయిందని ఆశిస్తున్నా నేను. సింపుల్ గా నేను కూడా ఇప్పుడు ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటా, ఎందుకంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం కాబట్టి, సరేనా? సో దాని తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ మనకు క్వాంటిటీ ఆప్షన్ అనేది వస్తుంది బ్రో. సో ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ ఇచ్చేయండి, అండ్ మీ పైసలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టే తీసుకోండి క్వాంటిటీ కూడా. ఓకేనా? సో ఇప్పుడు 100 అనుకుంటే 100 ఇస్తాను నేను. సో 100 క్వాంటిటీ తీసుకోవడానికి ఎంత అవుతున్నాయి చూసుకోవచ్చు, 8600 అవుతున్నాయి. బట్ మన దగ్గర పైసలు తక్కువ ఉన్నాయి కాబట్టి సో నేను ఏం చేస్తా, జస్ట్ 50 క్వాంటిటీ తీసుకుంటా. ఓకే, చూసుకోవచ్చు 50 క్వాంటిటీ ఇచ్చేసిన. సో ఇక్కడ 4300 అనేవి తగులుతున్నాయి. మన దగ్గర ఎట్లయినా 4900 ఉన్నాయి కాబట్టి నేను 50 క్వాంటిటీ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా 50 క్వాంటిటీ ఇచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఉంటది, అండ్ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే ఇది లిమిట్ ప్రైస్ లకు వచ్చేస్తుంది. సో లిమిట్ ప్రైస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒక ప్రైస్ ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే, ఇప్పుడు చూసుకోవచ్చు ప్రైస్ ఎంత నడుస్తుంది, 427. ఓకే, 427 అయితే నడుస్తుంది. సో ఇక్కడ మీరు ఒక లిమిట్ సెట్ చేసి పెట్టొచ్చు. అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే లిమిట్ పెడతా, ఎట్లా అంటే 420కి సెట్ చేసుకుంటా. సో ఇది మార్కెట్ ఎప్పుడైతే 420కి టచ్ అవుతుందో అప్పుడే పోయి మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు.
అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. అంటే మీకు ఏమైనా వర్క్ ఉంటది కదా బ్రో, మీకు ఏమైనా వర్క్ ఉండి సో ఇది ఈ ప్రైస్ తగ్గే వరకు మీరు వెయిట్ చేయాలి అని ఉంటది కదా మీకు. సో అప్పుడు మీరు ఇక్కడ ఒక లిమిట్ ప్రైస్ పెట్టి బై పైన క్లిక్ చేసుకుంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రైస్ కి టచ్ అవుతుందో, ఈ ప్రైస్ కి టచ్ అవుతుందో ఆటోమేటిక్లీ మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటది, అర్థమైంది కదా. సో బట్ ఇప్పుడు నేను మీకు లైవ్ లో ప్రాక్టికల్లీ చేపించాలి కాబట్టి సో ఇప్పుడు మార్కెట్ తోనే తీసుకుంటాను నేను. బట్ మీరైతే లిమిట్ తో తీసుకోండి, బెస్ట్ ఉంటది. ఓకే, లిమిట్ పైన మార్కెట్ పైన పెట్టుకున్నా. సో మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్ నడుస్తుందో మార్కెట్ లో, ఇప్పుడు నేను బై పైన క్లిక్ చేసుకుంటే అదే ప్రైస్ తోని మనకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇన్స్టెంట్లీ. అర్థమవుతుంది కదా, ఎందుకంటే మనం మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నాం, ఇట్లుంటది అన్నట్టు. ఓకే, దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మనము స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్స్ కూడా ఇప్పుడే పెట్టుకోవచ్చు. నేను పెట్టుకుంటా, చూసుకోండి ఒకసారి దీనిపైన క్లిక్ చేసుకుంటా, యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఎంత అంటే ఇప్పుడు 427 మార్కెట్ లో అయితే నడుస్తుంది. సో నేను ఏం చేస్తా, స్టాప్ లాస్ 420 స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే, టార్గెట్ వచ్చేసి 440 పెట్టుకుంటా ఎగ్జాంపుల్ కోసం. ఓకే, సో ఎప్పుడైతే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒకవేళ ప్రైస్ పడిపోయి 420 టచ్ అయితే ఆటోమేటిక్లీ సేల్ అయిపోవాలి. దీనికన్నా నేను ఎక్కువ లాస్ తీసుకోలేను. టార్గెట్ వస్తే 440 అంటే మార్కెట్ ప్రైస్ 427 నడుస్తుంది కదా, 440 టచ్ అవ్వగానే మనకు పర్ షేర్ బట్టి చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది. మనం 50 షేర్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఎంత ప్రాఫిట్ అవుతుంది, 13 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది ఇంటూ 13 అంటే దగ్గర మీరు ఇక క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంత అవుతుందో. 500 550 560 అట్లా మనకు ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం స్టాప్ లాస్ టార్గెట్స్ పెట్టుకుంటాం. ఓకే, సింపుల్ గా ఇక్కడ బై పైన క్లిక్ చేసేస్తా. బై చేయగానే ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ సెట్ అయిపోయింది, దాని పైన క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు మన ట్రేడ్ కూడా ప్లేస్ అయిపోయింది. అంటే మనం డైరెక్ట్ గా ప్లేస్ చేసేసిన నేను. ఓకే, స్టెప్. ఓకే, సో ఇక్కడ నా స్టాప్ లాస్ సెట్ అయింది, టార్గెట్ సెట్ అయిపోయింది, నా ఆర్డర్ కూడా ప్లేస్ అయితే అయిపోయింది బ్రదర్స్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ మనకి ఎంత పైకి వెళ్తుంటే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడికి రెడ్ బ్రిక్స్ ఫామ్ అయి ఫాలింగ్ అయింది అనుకోండి, లాస్ చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు. సరేనా. సో ఇప్పుడు మన ప్రాఫిట్ లాస్ చూసుకోవడానికి ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మనము. లేదంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి, మొత్తము బ్యాక్ వచ్చేసి హోమ్ కి అయితే వచ్చేసేయండి. హోమ్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పొజిషన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ ఇక్కడ పొజిషన్స్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మీకు చూడనీకైతే కనిపిస్తుంది బ్రో, ఈ ట్రేడ్ లో మీకు ఎంత లాస్ కనిపిస్తుంది ఏంది అనేది. సో ఇది ఇంతకు ముందు నేను హిందీ వీడియో కోసం అయితే చూపించనుండే, దాంట్లో కూడా నాకు 16 రూపీస్ చిన్నగా లాస్ అయింది. అందుకే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా 9:15 లేదా 9:20 నుంచి తీసుకొని లెవెల్ మధ్యలో చేయనీకే ట్రై చేయండి. ఆ టైంలో మంచిగా ఉంటది మార్కెట్ మూవ్మెంట్, మీకు మంచి ప్రాఫిట్స్ అవుతాయి. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఆల్రెడీ 2:20 టైం అవుతుంది బ్రో. సో ఈ టైంలో మనకు ఏంటంటే వేస్ట్ గా లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు, ఎక్కువ మూవ్మెంట్ కూడా ఉండదు వేస్ట్ ఈ టైంలో తీసుకొని కూడా. అర్థమవుతుంది కదా. అయినా సరే నేను మీ ముంగటైతే తీసుకున్నా, సో మీకు చూపించాలి కాబట్టి సో లైక్ చేయాల్సిందే వీడియోని. సరేనా. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ప్రాఫిట్ లాస్ చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు. మార్కెట్ ఇప్పుడు ఎంత ఫాలింగ్ అయితే అంత మనకు లాస్ అవుతుంది, ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ మనం ఏ ప్రైస్ తో తీసుకున్నాం, 427.40 అయితే తీసుకున్నాం. సో బట్ ఇప్పుడు చూసుకోవచ్చు 427.35 30 అట్లా నడుస్తుంది కాబట్టి చిన్నగా మనకు లాస్ చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్. సరేనా. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు మీ స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇక్కడ చూడనీకైతే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఎడిట్ గానీ క్యాన్సిల్ గానీ చేసుకోవాలనుకుంటే ఒకసారి క్లిక్ చేసుకోండి. సో ఒకవేళ ఏమైనా ఎడిట్ చేయాలి, కొంచెం చేంజెస్ చేయాలంటే ఇక్కడ మోడిఫై పైన క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే క్యాన్సిల్ చేసేయాలి అంటే ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ టార్గెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. స్టాప్ లాస్ టార్గెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, పొజిషన్స్ లకి అయితే వచ్చేస్తా. సో ఇప్పుడు నాకు స్టాప్ లాస్ కూడా లేదు, టార్గెట్ కూడా లేదు. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ ఎంత పడితే అంత లాస్ అయితేనే ఉంటది, ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ అయితేనే ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా. బట్ మీరు పక్కా స్టాప్ లాస్ పెట్టుకునే చేయండి, లేదంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సరేనా. సో ఈ విధంగా అయితే మనము ట్రేడ్ తీసుకోవచ్చు గైస్. ఒకవేళ మీరు ఇప్పుడు ట్రేడ్ లోకి ఎగ్జిట్ అయిపోవాలి, చూసుకోవచ్చు 15 రూపీస్ నాకు లాస్ చూడడానికి కనిపిస్తుంది. సో దీంట్లో నుంచి నేను ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అని ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోగానే మనం ట్రేడ్ లోకి వెళ్ళైతే ఎగ్జిట్ అయిపోతాం గైస్. చూసుకోవచ్చు ఎగ్జిట్ అనేది అయిపోయినా. సో ఈ ట్రేడ్ లో కూడా చూసుకోవచ్చు నాకు 17 రూపీస్ లాస్ వచ్చింది. హిందీ వీడియో కోసం చేసిన దాంట్లో కూడా నాకు 16 లాస్ వచ్చింది. ఓవరాల్ గా 34 రూపీస్ నాకైతే లాస్ చూడనికైతే కనిపించింది. సో అందుకోసం చెప్తున్నా, ఈ టైంలో చేస్తే కొంచెం మీకు లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మార్నింగ్ టైం చేసుకోండి, బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు గైస్. ఓకే. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఇండియన్ మార్కెట్ లో అయితే చెయ్య బ్రో, నేను క్రిప్టోన్ అయితే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే క్రిప్టోలో మనకు చిన్న అమౌంట్ తోని చాలా మంచి ప్రాఫిట్స్ తీయొచ్చు, అండ్ 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటది, అండ్ దాంట్లో బ్రోకరేజెస్ కూడా చాలా తక్కువ కట్ అయితే అన్నట్టు. దీంతో కంపేర్ చేసుకుంటే అది చాలా బెటర్ గా అయితే ఉంది నాకు. సో అందుకోసం నేను
ఎక్కువ క్రిప్టోనే చేస్తుంటా. మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు. క్రిప్టోలో కూడా క్రిప్టో ట్రేడింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటే మీరు నా రైట్ సైడ్ వీడియో ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తా. సో ఆ స్క్రీన్ పైన ఎండ్ స్క్రీన్ లో ఇస్తా వీడియో. ఆ వీడియో కూడా చూసి మీరు క్రిప్టో ట్రేడింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయొచ్చు బ్రో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు చిన్నగా లాస్ కూడా చేసిన కదా, సో లాస్ చేసిన ఏంది బ్రో అని మీరైతే అనుకోవద్దు. నేను మన ఛానల్ పైన చూసుకోవచ్చు, మన ప్రాఫిట్ వీడియోస్ చాలా ఉంటాయి, చూడొచ్చు. నేను మీకు ఓన్లీ ప్రాఫిట్స్ ఏ కాకుండా లాసెస్ కూడా చూపిస్తా. ఎందుకంటే జెన్యున్ గా ఉండాలి కదా బ్రో, లాసెస్ కూడా అయితే అని చూపించాలి. సో జస్ట్ ప్రాఫిట్స్ అయితే అని ఇట్లా అట్రాక్ట్ చేయడం అయితే నా ఉద్దేశం కాదు బ్రో. సో మనకు స్టాక్ మార్కెట్ అంటే లాస్ కూడా అయితే ప్రాఫిట్స్ కూడా అవుతాయి. బట్ మనం ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ తోని ఒక లెక్క ప్రకారం చేసుకుంటే మీరు మంచి ప్రాఫిట్స్ తీయొచ్చు. సో మన ఛానల్ ని ఫాలో అవ్వండి. నేను మీకు మంచి మంచి సీక్రెట్స్ గానీ ఇట్లాంటి టిప్స్ గానీ ఇస్తూనే ఉంటా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో. ఒక బ్యూటిఫుల్ గా థ్యాంక్స్ బ్రో అని కమెంట్ చేయండి. సో ఐ హోప్ గైస్ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.